అప్పులోళ్ళు ఎప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతారు, ఏం చేయమంటవే? అప్పులోళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతుండ్లా. వాళ్ళు నా కోసం వస్తారో పైసల కోసం వస్తారో నాకేం అర్థమైతలేదు. అయ్యో గట్లయిందానే. ఏం చేయన్నే, పైసలు ఎట్లా సంపాదించాలనో అర్థమైతలేదు. సరేనే, గట్లయితే పైసలు సంపాదించే మంచి ఉపాయం చెప్తా, చెప్పన్నానే. ఏంటిదే అది? మా ఊర్లో ఒక పిల్లగాడు ఉన్నాడు. ఆ పిల్లానికి పిల్లని చూస్తే మంచి కమిషన్ ఇస్తారట. ఏంటి సంబంధాలు చూస్తే కమిషన్ కూడా ఇస్తాన్రా? కమిషన్ అంటే వట్టుట్టే కాదే, ఎకరం భూమి రాసి ఇస్తారట మళ్ళా. ఎకరం భూమినా? ఆ, అబ్బా, ఈ ఎకరం భూమి రాగానే నా అప్పులన్నీ నేర్పెత్తిగా నా ఇంటికి ఒక్క వాడుకో కూడా రాడు అప్పులకు, ఒక్క వాడుకో కూడా రాడు అప్పులకు. అప్పేదేరిపోతుంది అమ్మమ్మో, నా ఇంటికి ఇక ఎవ్వరు రాడే. ఇక అప్పులన్నీ నేర్పోయినాక నాకు ఊరి మీద పువ్వా ఉట్టి మీద నిద్ర, ఆడిందాట పాడింది పాట, కమ్మగా తీయగా తింటా, చల్లగా వంట, పండు వెన్నెల్లో ఈ ఎండాకాలం లా 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 లా.